Hey friends, welcome back to my channel Million Blogger. And ఈ రోజు వీడియోలో మీకు చెప్పేది how to make money from the WordPress using the newbie friendly method, that is the paid traffic method. Okay, సో ఈ మెథడ్ లో మనం ఈ యొక్క WordPress affiliate మార్కెటింగ్ అనేది ఏ విధంగా చేస్తాము, ఆఫర్స్ అని ఏ విధంగా ప్రమోట్ చేస్తాము. ఓకే, the best part of this method is this is the newbie friendly paid traffic. Okay, this is not a free traffic and this is a newbie friendly paid traffic and make you sales and build your email list at the same time. అండ్ మీరు మనీ ఎర్నింగ్ తో పాటు ఈమెయిల్ లిస్ట్ కూడా మీరు బిల్డ్ చేయొచ్చు. ఓకే, అండ్ మేక్ ఏ మినిమం $100 డే ఈజీలీ విత్ దిస్ మెథడ్. అండ్ మినిమం $100 అని మీరు మనీ అనేది ఎర్న్ చేయొచ్చు ఈ యొక్క మెథడ్ ద్వారా. అండ్ 100% ప్రూవెన్ మెథడ్, 100% బిగినర్ ఫ్రెండ్లీ. ఎనీ వన్ కెన్ డూ ఇట్. నో సాఫ్ట్వేర్ టూల్ అండ్ దిస్ ఈస్ నాట్ ఎ టూల్ ఆర్ అ సాఫ్ట్వేర్. ఓకే, సో no website needed, no video needed. And best part of this is not a Google ads and YouTube ads and Bing ads, Facebook ads. Okay, so దీంట్లో ఇది 100% ప్రూవెన్ మెథడ్ అండి అండ్ 100% బిగినర్ ఫ్రెండ్లీ అండ్ న్యూబీస్ కూడా దీన్ని ఈ యొక్క ప్రాసెస్ దా చేసుకోవచ్చు. ఎటువంటి టెక్నికల్ స్కిల్స్ అనేది అవసరం లేదండి అండ్ నాలెడ్జ్ అనేది అవసరం లేదు అండ్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఈజీగా ఈ మెథడ్ ద్వారా మీరు మనీ అనేది పెర్ డే $100 ఈజీగా ఎర్న్ చేయవచ్చు అండ్ దీనికి ఎటువంటి వెబ్సైట్ అవసరం లేదు. ఓకే, అండ్ వీ నీడ్ ఓన్లీ ల్యాండింగ్ పేజ్. వెబ్సైట్ మీన్స్ ఇక్కడ ఏంటంటే ల్యాండింగ్ పేజ్ ఒకటి యూజ్ చేస్తాం. వెబ్సైట్ మీన్స్ అండ్ బ్లాగింగ్ చేయడం అండ్ బ్లాగ్ కానీ ఎటువంటి క్రియేట్ చేసి ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉండదు. నో టెక్నికల్ స్టఫ్, నో టెక్నికల్ థింగ్స్ అనమాట నీడెడ్. ఓకే, అండ్ వీడియో కూడా మనకు అవసరం ఉండదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది పెయిడ్ ట్రాఫిక్ అనేసరికి గూగుల్ యాడ్స్ అనుకుంటారు, యూట్యూబ్ యాడ్స్ అనుకుంటారు, బింగ్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్ అనుకుంటారు. బట్ కాదండి, దిస్ ఈస్ ద డిఫరెంట్ అండ్ వెరీ టార్గెటెడ్ ట్రాఫిక్, పెయిడ్ ట్రాఫిక్ మెథడ్ అనమాట ఇది. ఓకే, ఇన్సైడ్ దిస్ ట్యూటోరియల్ యూ విల్ లెర్న్. ఈ యొక్క ట్యూటోరియల్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే స్టెప్ 1, క్రియేట్ అండ్ WordPress అకౌంట్. సో WordPress అకౌంట్ అనేది చాలా మందికి ఆల్రెడీ తెలుసు. దిస్ ఇస్ నాట్ అ బిగ్ మ్యాటర్. ఓకే, ఎవరైనా ఈజీ క్రియేట్ చేసుకోవచ్చు. మీ నేమ్ డీటెయిల్స్ అండ్ మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇచ్చేసి సైన్ అప్ అవ్వచ్చు. సైన్ అప్ ప్రాసెస్ వెరీ ఈజీ అండ్ ఫ్రీ టు జాయిన్ అనమాట. అండ్ స్టెప్ 2 వచ్చేసరికి చూస్ ద బెస్ట్ కన్వర్టింగ్ ప్రోడక్ట్ ఆర్ ఆఫర్స్ అనమాట. సో అది ఏ విధంగా చూస్ చేసుకోవాలి బెస్ట్ కన్వర్టింగ్ ఆఫర్స్ అని మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. ఓకే, అండ్ స్టెప్ 3 వచ్చేసరికి హై కన్వర్టబుల్ ట్రాఫిక్. దిస్ ఇస్ ద మెయిన్ థింగ్ ట్రాఫిక్ అనేది. సో ఇదే కదా న్యూబీ ఫ్రెండ్లీ ట్రాఫిక్ అని చెప్పాను. సో దానికోసం మనం స్టెప్ 3 చెప్పుకుందాం. సో స్టెప్ 1 అయితే అందరికి తెలిసిన విషయమే. సో దానికోసం మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఈజీ టు సైన్ అప్. ఓకేనా, సో వీ డైరెక్ట్లీ గో టు ద స్టెప్ 2, చూస్ ద బెస్ట్ కన్వర్టింగ్ ప్రోడక్ట్ అండ్ ఆఫర్స్. సో బెస్ట్ కన్వర్టింగ్ ఆఫర్స్ అనేది ఏ విధంగా చూస్ చేసుకోవాలి WordPress నుంచి అనేది ఇప్పుడు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇక్కడికి వచ్చేసరికి దిస్ ఇస్ ద WordPress అకౌంట్ అండ్ ఇక్కడ మీరు చూస్తే కనుక ఇక్కడ ప్రోడక్ట్ అండ్ వెండర్స్ ఇక్కడ టుడే చూడండి, టుడే, ఎస్టర్డే, లాస్ట్ 7 days, లాస్ట్ 30 days. ఇక్కడ ఎప్పుడు కూడా ద బెస్ట్ కన్వర్టెడ్ ఆఫర్స్ అనేది మనం చూడొచ్చు. సో వీటిలో మనం నచ్చిన ఆఫర్ అనేది మనం చూస్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ద నెంబర్ 1 మెథడ్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అఫిలియేట్లోకి వెళ్ళేసి ఆఫర్స్లోకి వెళ్ళండి. ఆఫర్స్లోకి వెళ్ళి మనం వేరే ప్రాసెస్లో కూడా మనం ఆఫర్స్ అనేది చూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కొన్ని క్రైటీరియాస్ అనేవి మీట్ అయితే చాలు. మన ఇక్కడ ఎటువంటి క్రైటీరియాస్ అనేవి మనం ఫాలో అవ్వాలి. సో ఆ క్రైటీరియాస్ మనం బేస్ చేసుకొని ఆఫర్ అనేది చూస్ చేసుకుంటాం. ఇక్కడికి వచ్చేసరికి మనం ఈ యొక్క ట్రాఫిక్ మెథడ్కి మనం చూస్ చేసే విధానం అనేది ఎలా ఉంటుందంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనం బేస్డ్ ఆన్ ది కన్వర్షన్ రేట్. ఓకేనా, బేస్డ్ ఆన్ ది కన్వర్షన్ రేట్ పైన డిపెండ్ అయ్యి మనం ఆఫర్ అనేది చూస్ చేసుకుంటాం. అండ్ ఇక్కడ ఓవర్ ద 10% అనమాట, అంటే 10% కంటే ఎక్కువ ఉన్న ఆఫర్స్ మనం చూస్ చేసుకోండి కన్వర్షన్ రేట్ అనేది. అండ్ ఇక్కడ కన్వర్షన్ రేట్ ఇక్కడ 12% ఉంది. చూడండి, ఇక్కడ ఇది వన్ ఆఫ్ ద ఆఫర్ 12% ఉంది అండ్ 10% ఉంది. అండ్ ఇక్కడ చూడండి 28%, 11%, ఇవన్నీ కూడా మోర్ దెన్ 10% ఉన్నటువంటి ఆఫర్స్ కొన్ని ఉన్నాయి చాలా వరకు. సో వీటిల్లో అబౌట్ 10% చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బ్యాంక్ లిఫీ లేదంటే 28% ఉంది, ఫ్రీ అన్లిస్టెడ్ ఫ్రీ సేల్స్. ఓకేనా, సో ఇది కానీ సో ఈ విధంగా మనం చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏదో చూసినా కానీ 7%, 8%, 9%. సో ఇటువంటి కాకుండా 12% చూడండి, బ్లిస్ ఈ లెర్నింగ్ సైట్స్ విత్ 100% డన్ ఫర్ కోర్స్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద కోర్స్. అండ్ దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక వెండర్స్ యొక్క ఇక్కడ చూడండి సింపుల్ ఉంది, టాప్ 1% వెండర్ అనమాట. ఇదంతా కూడా టాప్ 1% వెండర్స్. సో వీడిని సెకండ్ క్రైటీరియా అనేది టాప్ 1% వెండర్స్ ఎవరైతే ఉంటారో దాన్ని మనం బేస్ చేసుకుని కూడా ఆఫర్ అనేది చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి ఇవి టాప్ 1% వెండర్ అనమాట, వెంకటరమణ. అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ టాప్ 1% వెండర్ అనమాట. సో దీన్ని బేస్ చేసుకొని అండ్ ఇక్కడ కన్వర్షన్ రేట్ని బేస్ చేసుకొని మనం ఆఫర్ అనేది చూస్ చేసుకుంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను I just go with this top 1% and conversion 8% ఉంది. అండ్ ఇక్కడ చూడండి ఇది 7%, 8%,
చూడండి ఇక్కడ చెక్ మేట్ అని ఉంది. చెక్ మేట్ అనేది ఇక్కడ న్యూలీ లాంచ్ ఆఫర్ తీసుకోవాలని లేదండి. ఓల్డ్ ఆఫర్ నో ప్రాబ్లం, ఏదైనా ఆఫర్ తీసుకోవచ్చు. న్యూగా లాంచ్ అయినటువంటి ఆఫర్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ద బెస్ట్ కన్వర్టబుల్ అండ్ టాప్ 1% వెండర్ని క్రైటీరియాస్ బేస్ చేసుకొని మనం చూస్ చేసుకుంటాం కాబట్టి చూడండి ఇక్కడ టాప్ 1% వెండర్ అండ్ సేమ్ టైం ఇక్కడ కన్వర్షన్ రేట్ అనేది 22% ఉంది. సో ఈ ఆఫర్ మనం చూస్ చేసుకోవచ్చు. సో చూస్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనం ఏం చేయాలి, ఏదైనా ఒక ఆఫర్ ప్రమోట్ చేయాలనుకుంటే జేవీజీలో కానీ వారియర్ ప్లస్ కానీ ఫస్ట్ అయితే మనం రిక్వెస్ట్ అనేది పెట్టాలి వెండర్కి. సో వన్స్ అది క్లిక్ చేసినాక ఇక్కడ రిక్వెస్ట్ అప్రూవల్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. ఓకే, చేసినాక ఇక్కడ జస్ట్ మీ నేమ్, ఓకేనా, మీ నేమ్ అండ్ యువర్ ఎక్స్పీరియన్స్, అఫిలియేట్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా ఏదో ఒకటి మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్రమోషన్ మెథడ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి, ప్రమోషన్ మెథడ్. ఓకే, సో లైక్ మీకు ఈమెయిల్ లిస్ట్ ఎంత ఉంది, ఒకవేళ ఉన్నా లేకపోయినా ఏదో ఒకటి మెన్షన్ చేయండి, ఈమెయిల్ లిస్ట్. ఓకేనా, అండ్ పెయిడ్ మెథడ్స్ ఏది యూజ్ చేస్తారంటే లైక్ ప్రమోషన్ మెథడ్స్ గూగుల్ యాడ్స్, యూట్యూబ్ యాడ్స్, ఇటువంటి మెథడ్స్ నేను ఫాలో అవుతాను చెప్పేసి ప్రమోషనల్ మెథడ్స్ అనేవి మెన్షన్ చేయండి. అండ్ రిక్వెస్ట్ ఆఫర్ క్లిక్ చేయండి. దాట్స్ ఇట్, ఐ విల్ గెట్ అప్రూవల్. ఓకే, ఇదే విధంగా ఒక 2-3 ఆఫర్స్, ఒక 5 ఆఫర్స్ పెట్టండి. ఎందుకంటే ఏ ఆఫర్ నుంచి మనకు అప్రూవల్ వస్తుందో తెలియదు. నేను చెప్పే క్రైటీరియాస్ బేస్ చేసుకొని మీరు ఆఫర్ చూస్ చేసుకొని రిక్వెస్ట్లనే పెట్టండి వెండర్స్కి, ఒక 3 to 4 ఆఫర్స్. సో అందులో ఒక ఆఫర్ వచ్చినా కానీ యూ కెన్ గో విత్ దట్ పర్టికులర్ ఆఫర్. ఓకే, సో ఆ విధంగా మనం రిక్వెస్ట్ పెడతాం. సో ఇక్కడ నేను చూసుకుంటే ఇక్కడ ఆల్రెడీ నేనైతే రిక్వెస్ట్ పెట్టలేదు. ఇప్పుడు మాకు ఏదో ఒకటి తీసుకుందాం ఆఫర్ అనేది. ఇక్కడ ఆల్రెడీ రిక్వెస్ట్ పెట్టిన ఆఫర్స్ ఉంటాయి. ఓకే, ఆల్ ఆఫర్స్ అప్రూవ్డ్ ఓన్లీ. సో ఇక్కడ ఆల్రెడీ నేను అప్రూవల్ వచ్చిన ఆఫర్స్ ఉన్నాయి. ఇక్కడ నేను తీసుకుంటా ఏదో ఒకటి. ఓకేనా, సో ఇక్కడ చూడండి 6%, 10% ఉంది. ఓకే, అండ్ ఇది చూడండి ఇక్కడ 1 page ప్రాఫిట్ అనేది, ఇక్కడ 1 page ప్రాఫిట్ అనేది టాప్ 1% వెండర్. అండ్ ఇక్కడ కన్వర్షన్ రేట్ కూడా 10% ఉంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ కాపీస్ కూడా చూడండి చాలా, అంటే కన్వర్షన్ రేట్ బాగుంది కాబట్టి నెంబర్ ఆఫ్ కాపీస్ కూడా బాగా వెళ్ళాయి ఇక్కడ. సో ఇక్కడ ఆల్రెడీ నాకు అప్రూవల్ వచ్చింది కాబట్టి ఐ జస్ట్ గో విత్ దిస్. గెట్ లింక్ పై క్లిక్ చేయండి. దిస్ ఈజ్ యువర్ ఎఫిలియేట్ ఆఫర్. కాపీ చేసి జస్ట్ నోట్ ప్యాడ్లో ఎక్కడ పెట్టేసుకోండి మీరు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నోట్ ప్యాడ్లో పెట్టుకున్నాను నేను. అండ్ నెక్స్ట్ ఏం చేస్తామంటే ఆ పర్టికులర్ ఆఫర్కి ల్యాండింగ్ పేజ్ అనేది క్రియేట్ చేయాలి. సో ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేయాలనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ డైరెక్ట్ లింకింగ్ కూడా చేసుకోవచ్చు ఈ యొక్క పెయిడ్ మెథడ్లో. బట్ దానికంటే మనం లిస్ట్ బిల్డ్ చేయాలంటే ఖచ్చితంగా, అంటే ఈమెయిల్ లిస్ట్ కూడా బిల్డ్ చేస్తాం కాబట్టి డైరెక్ట్ సేల్స్ కాదు మనం చేయవలసిన ఈమెయిల్ లిస్ట్ బిల్డింగ్ కాబట్టి ఖచ్చితంగా అయితే లీడ్ మ్యాగ్నెట్ పేజ్ ఆర్ లీడ్ ఆప్టిన్ పేజ్ అనేది జస్ట్ ఆప్టిన్ పేజ్ కానీ క్వీజ్ పేజ్ అంటాం మనం, దాన్ని క్రియేట్ చేసుకోవాలి. ద బెస్ట్ క్వీజ్ పేజెస్ అండ్ ల్యాండింగ్ పేజెస్ అని మీకు చెప్తాను. ఇక్కడ జస్ట్ నేను ఆల్రెడీ క్రియేట్ చేసిన పేజెస్ నా దగ్గర ఉన్నాయి. అండ్ అవేంటంటే సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ మై ల్యాండింగ్ పేజ్, దిస్ ఇస్ ద మై లీడ్ మ్యాగ్నెట్ పేజ్ అంటాను, లేదంటే నేను క్వీజ్ పేజ్ అని కూడా అంటాను, అండ్ లేదంటే ఆప్టిన్ పేజ్ కూడా అనొచ్చు మనం దీన్ని. సో దిస్ ఇస్ మై ల్యాండింగ్ పేజ్ అనమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే లిస్ట్ బిల్డ్ చేయాలి. ఇక్కడ లిస్ట్ బిల్డ్ చేయాలంటే ఈమెయిల్ లిస్ట్ బిల్డింగ్ క్రియేట్ చేయాలంటే ఈమెయిల్ మార్కెటింగ్ టూల్ అనేది మనం ఇక్కడ ఇంటిగ్రేట్ చేస్తాం ఈ యొక్క పర్టికులర్ ల్యాండింగ్ పేజ్కి. సో దట్ వీ కెన్ క్యాప్చర్ ద ఈమెయిల్ లీడ్స్ అనమాట. ఈ యొక్క ట్రాఫిక్ సోర్స్ యూజ్ చేసుకొని మనం ఈమెయిల్ లీడ్స్ని క్యాప్చర్ చేయొచ్చు. సో దట్ మనం లిస్ట్ బిల్డింగ్ చేసుకొని తర్వాత ఏదైనా ఆఫర్స్ ఉంటే వాటిని మనం రీటార్గెట్ చేసుకుంటాం అనమాట. సో మల్టిపుల్ నెంబర్స్ ఆఫ్ ఆఫర్స్ రీటార్గెట్ చేసుకొని మనం ప్రమోట్ చేసుకుంటాం. దిస్ ఇస్ మై ల్యాండింగ్ పేజ్ అన్నట్టు. ఓకేనా, సో ఈ యొక్క లింక్ని నేను యూజ్ చేసుకొని దీనికి ట్రాఫిక్ అనేది డ్రైవ్ చేయాలనుకుంటున్నాను నేను. సో దిస్ ఇస్ మై ల్యాండింగ్ పేజ్. ఓకేనా, సో ల్యాండింగ్ పేజ్ కూడా రెడీ అయ్యింది. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ స్టెప్ అనేది ఇక్కడ వారియర్ ప్లస్ అకౌంట్ క్రియేట్ చేసాం అండ్ స్టెప్ 2 చూస్ ద బెస్ట్ కన్వర్టింగ్ ఆఫర్ అనేది చూస్ చేసాం అండ్ హై కన్వర్టబుల్ ట్రాఫిక్ అనమాట. ఇక్కడ హై కన్వర్టబుల్ ట్రాఫిక్ అనేది ఉడిమి అండి. ఓకేనా, దీని సోలో యాడ్స్ అని అంటారు, లేదంటే ఉడిమి అనమాట. దిస్ ఇస్ ద బెస్ట్ ట్రాఫిక్ సోర్స్ అని చెప్పొచ్చు, పెయిడ్ ట్రాఫిక్ సోర్స్. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క ఉడిమి ట్రాఫిక్ సోర్స్ అనేది పెయిడ్ ట్రాఫిక్ అయినప్పటికీ కూడా సో ఇక్కడ మనకి ఎటువంటి టెక్నికల్ స్కిల్స్ అవసరం లేదు, లేదంటే యాడ్స్ క్రియేట్ చేయడం తెలియాలి అని మనకు అవసరం, అంటే యాడ్స్ క్రియేట్ చేసే నాలెడ్జ్ అవసరం లేదు. అండ్ ఇక్కడ ఎటువంటి టెక్నికల్ స్కిల్స్ అవసరం లేదు. ఓకే, జస్ట్ మీరు ల్యాండింగ్ పేజ్ అనేది క్రియేట్ చేయడం తెలిస్తే చాలు అండ్ ఈమెయిల్ మార్కెటింగ్ టూల్ అనేది ఇంటిగ్రేట్ చేయడం తెలిస్తే చాలు. వన్స్ మనకి ల్యాండింగ్ పేజ్ క్రియేట్ అయినాక, ఆప్షన్స్ క్రియేట్ అయినాక మనం జస్ట్ ఇక్కడ తీసుకొచ్చి లింక్ అనేది సబ్మిట్ చేస్తే వీళ్ళే వాళ్ళ యొక్క ట్రాఫిక్ ఎటువంటి ట్రాఫిక్ సోర్స్ ఇచ్చేసుకొని వాళ్ళు మనకి ట్రాఫిక్ అనేది డ్రైవ్ చేస్తారనమాట ఈ యొక్క సోలో యాడ్స్లో. లేదా దీన్ని ఉడిమి అని అంటాం మనం. ఈ సైట్ నేమ్ అనేది udemy.com.
ఈ udemy.comలో సోలో వెండర్స్ అనేవి చాలా మంది ఉంటారు. ఈ సోలో వెండర్స్తో మనం కనెక్ట్ అయ్యి వాళ్ళతో చాట్ చేసి ద బెస్ట్ సోలో వెండర్ని మనం చూస్ చేసుకొని మన యొక్క ల్యాండింగ్ పేజ్ లింక్ ఆప్టిన్ పేజ్ లిస్ట్ బిల్డ్ చేయాలి అండ్ మనీ అనేది ఎర్న్ చేయాలి. సేల్స్ అండ్ లిస్ట్ బిల్డింగ్ సేమ్ టైం అనమాట మనం జరుగుతుంది అక్కడ. ఓకేనా? సో ఆ యొక్క లింక్ తీసుకొచ్చి వీళ్ళు సబ్మిట్ చేస్తే వాళ్ళు చెక్ చేసి ఓకే ఈ లింక్ అనేది బాగుంది అనుకుంటే వాళ్ళు ట్రాఫిక్ అనేది డ్రైవ్ చేస్తారనమాట దానికి. అంటే ఆ లిస్ట్కి ఈమెయిల్ లీడ్స్ అనేవి మనకి కన్వర్ట్ చేస్తారు వాళ్ళు. అంటే ట్రాఫిక్ అనేది సెండ్ చేస్తారు వాళ్ళు మనకు లిస్ట్కి. అంటే వాళ్ళు ప్రమోట్ చేసుకుంటారు మన లింక్ని ఏదో విధంగా. సో ప్రమోట్ చేసి మనకు కావాల్సినటువంటి ఈమెయిల్ లిస్ట్ అండ్ సేల్స్ వచ్చే విధంగా వాళ్ళు మ్యాక్సిమం ట్రై చేస్తారనమాట. సో ఓకే. సో ఇక్కడ కొంత మనం చూసుకుంటే కనుక ఇక్కడ చూడండి సమ్ ఆఫ్ ద వెండర్స్ అనమాట వీళ్ళంతా కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఏంజిలో సేసన్ ఈయన ఏమన్నాడంటే నేను ఒకసారి ఆయనకి లింక్ అనేది సబ్మిట్ చేశాను అనమాట. ఓకేనా? దిస్ ఇస్ మై ఒక ల్యాండింగ్ పేజ్ అనేది నేను సబ్మిట్ చేశాను. సో ఆయన చెక్ చేయమని చెప్పాను. సో మీకు ఆర్డర్ చేయాలనుకుంటున్నాను ఈ యొక్క ల్యాండింగ్ పేజ్ అనేది కాంపిటబుల్గా ఉందా లేదా అని చెప్పేసి. సో ఆయన ఏమన్నారంటే ఓకే ల్యాండింగ్ పేజ్ అనేది చాలా బాగుంది, సో మీరు డైరెక్ట్గా ఇంకా వచ్చేసి మీరు ఆర్డర్ పెట్టేసుకోండి అని చెప్పేసి అన్నారు అనమాట ఈ యొక్క. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే డేనియల్ హప్పర్చ్. ఓకే, నేను ఆయనకి పెట్టాను అనమాట, చాట్ చేశాను ఆయనతో. ఓకే ల్యాండింగ్ పేజ్ చెక్ చేయమని. ఆయన ఏమన్నారంటే బ్యాక్గ్రౌండ్ అనేది బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేయమని చెప్పారనమాట. అప్పుడు మీకు ఓకే. అండ్ ఇక్కడ ఈమెయిల్ ఫీల్డ్ అనేది ఇక్కడ చూడండి, ఈమెయిల్ ఫీల్డ్ అనేది యాక్చువల్గా ఇక్కడ ఫస్ట్ నేమ్ అండ్ ఈమెయిల్ అడ్రస్ ఉంది కదా ఫీల్డ్స్ అనేది. ఇక్కడ ఓన్లీ ఈమెయిల్ అడ్రస్ ఫీల్డ్ మాత్రం ఉంచమని చెప్పారు ఆయన, ఇది రిమూవ్ చేయమని చెప్పారనమాట. ఓకే. సో ఇక్కడ ఎందుకంటే ఆప్షన్ రేట్ పెరగాలంటే కొంతమంది నేము ఈమెయిల్ ఐడి రెండు ఇవ్వాలంటే కొంచెం లేజీగా ఫీల్ అవుతారు, స్కిప్ అవ్వచ్చు. బట్ ఓన్లీ ఈమెయిల్ ఫీల్డ్ ఇచ్చామంటే సింపుల్గా ఈమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తారనమాట. అంటే ఆ విధంగా లిస్ట్ అనేది గ్రో చేయవచ్చు అక్కడ మనం. ఓకే. సో అందుకు ఆయన నాకు ఈ విధంగా సజెస్ట్ చేశారనమాట. అండ్ ఖలీద్ ఇబ్రాహిం ఈయన ఏమన్నాడంటే జస్ట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది తీసేయమని చెప్పారనమాట ఆయన. ఓకేనా? తీసేసి ఆ యొక్క ల్యాండింగ్ పేజ్ చాలా బాగుంది మీది, జస్ట్ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసి సబ్మిట్ చేయండి అని చెప్పేసి అన్నారు అనమాట. సో ఈ ముగ్గురికి నేను కనెక్ట్ అయ్యాను అనమాట, ద బెస్ట్ వెండర్స్ అని చెప్పేసి. అంటే మనది మేక్ మనీ ఆన్లైన్ రిలేటెడ్ కాబట్టి ద బెస్ట్ వెండర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూస్ చేసుకొని నేను వాళ్ళతో చాట్ చేశాను. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఉడిమీలోకి వచ్చేసి ఫస్ట్ అయితే మీరు ఇక్కడ ఫైండ్ సెల్లర్స్ అని ఉంది కదా దీనిపై క్లిక్ చేయండి. ఓకే. ఫైండ్ సెల్లర్స్లోకి వచ్చాక ఇక్కడ ప్లెంటీ ఆఫ్ మెంబర్స్ ప్లెంటీ ఆఫ్ వెండర్స్ ఉంటారు. సో డిఫరెంట్ నీచెస్ బేస్ చేసుకొని నీచర్ రిలేటెడ్ వెండర్స్ అనే వాళ్ళు ఇక్కడ ఉంటారు అనమాట. సో వాళ్ళతో మనం కనెక్ట్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెయిట్ లాస్ ఆఫర్స్ ప్రమోట్ చేయాలనుకుంటే వెయిట్ లాస్ రిలేటెడ్ వెండర్స్ అనమాట. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి మనం వెయిట్ లాస్ రిలేటెడ్ ల్యాండింగ్ పేజ్ సబ్మిట్ చేస్తే దానికి వాళ్ళు ట్రాఫిక్ మన యొక్క లింక్ని వాళ్ళు ప్రమోట్ చేస్తారు అనమాట. అదేవిధంగా మేక్ మనీ ఆన్లైన్ రిలేటెడ్ బిట్ కాయిన్ అని చెప్పేసి ఇలా డిఫరెంట్ నీచెస్ రిలేటెడ్గా వెండర్స్ అనేవాళ్ళు ఇక్కడ ఉంటారు ఇక్కడ. ఓకే. సో ఇక్కడ మనం బెస్ట్ వెండర్ అనేది ఏ విధంగా చూస్ చేసుకోవాలనేది చూద్దాం. సో జనరల్గా బెస్ట్ వెండర్ చూస్ చేసుకునే విధానం అనేది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కీబోర్డ్లో రండి. కీబోర్డ్లోకి ఇక్కడ చూడండి, ఇక్కడ కీబోర్డ్లోకి వచ్చాక ఇక్కడ లాస్ట్ 30 days మోస్ట్ పాపులర్ సెర్చెస్ ఎక్కువ మంది సెర్చ్ చేసేవాళ్ళు ఈ కీబోర్డ్స్ అనమాట. వెయిట్ లాస్, లిస్ట్ బిల్డింగ్ కావాలనుకున్న వాళ్ళు, ఓకే మేక్ మనీ ఆన్లైన్ రిలేటెడ్ కావాలనుకున్న వాళ్ళు, క్లిక్ బ్యాంక్, హెల్త్, పర్సనల్ డెవలప్మెంట్, క్రిప్టో, అఫిలియేట్ మార్కెటింగ్, కీటో, ఫిట్నెస్, ఇలా చూడండి ఇక్కడ జేవీజు. ఓకేనా? సో ఈ విధంగా ఈ కీవర్డ్స్ ఎక్కువ సెర్చింగ్ అంటే ఎంతమంది ఉన్నారనమాట పీపుల్ అనేవాళ్ళు, వాళ్ళకి కావాల్సింది లిస్ట్ గ్రో చేయాలనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట, ఎంతమంది సెర్చ్ చేశారు. ఓకే. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే అఫిలియేట్ మార్కెటింగ్, రైట్? సో అఫిలియేట్ మార్కెటింగ్ కీవర్డ్ సబ్మిట్ చేయండి. సో ఇక్కడ ఫిల్టర్ అవుతుంది మనకి, అంటే అఫిలియేట్ మార్కెటింగ్ రిలేటెడ్ వెండర్స్ అనేవాళ్ళు ఇక్కడ డిస్ప్లే అవుతారు అనమాట. సో చూడండి ఇక్కడ వీళ్ళంతా కూడా టాప్ వెండర్స్ అన్నట్టు. ఓకే. డిమైన్ హూ హ్యాజ్ ఎ, ఓకేనా? సో ఈయన క్రిప్టో రిలేటెడ్, బిట్ కాయిన్, ఫారెక్స్, ఫినాన్స్, మార్కెటింగ్ ఇటువంటివి అనమాట. ఇక్కడ చూడండి ఇక్కడ ఈయన మేక్ మనీ ఆన్లైన్ అఫిలియేట్ మార్కెటింగ్, క్లిక్ బ్యాంక్, చూసారా క్లిక్ బ్యాంక్ జేవీజు. ఓకే. ఈయన చూడండి ఇక్కడ క్లిక్ బ్యాంక్, వారెట్ ప్లస్. ఇక్కడ మనకు వారెట్ ప్లస్ ఆఫర్స్ మనం ప్రమోట్ చేస్తాం కాబట్టి మనం ఇటువంటి వాళ్ళని మనం చూజ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా? సో ఇంకొక ప్రాసెస్ ఉంది మనం చూజ్ చేసుకునే విధానం, వెండర్స్ని ఏ విధంగా చూజ్ చేసుకోవాలనేది ఇంకొక ప్రాసెస్ కూడా ఉంది. అదేంటంటే ఇక్కడ చూడండి బ్యాక్ రండి, బ్యాక్ వచ్చినాక ఇక్కడ చూడండి ఇక్కడ ప్రైస్ని బట్టి, అంటే ఇక్కడ సిపిసి కాస్ట్ పర్ క్లిక్ అనేది ఇంపార్టెంట్, అంటే క్లిక్స్కి మనీ పే చేస్తాం ఇక్కడ. సో క్లిక్స్ మనకి ఇప్పుడు చూడండి సిపిసి కదా జనరల్గా, సిపిసి కాస్ట్ పర్ క్లిక్, అండ్ జనరల్ మనం పీపీసీ యాడ్స్ అంటే పేపర్ క్లిక్ అనమాట. అంటే మనం చూడండి ఇక్కడ గూగుల్ యాడ్స్ కానీ, బింగ్ యాడ్స్ కానీ, ఫేస్బుక్ ఇవన్నీ కూడా పీపీసీ యాడ్స్ అంటారు, అంటే పేపర్ క్లిక్.
క్లిక్కి మనీ పే చేస్తాం మనం మనకి యాడ్స్లో. సో ఇక్కడ కూడా అంతే, క్లిక్కి మనీ పే చేయడం. కాకపోతే అదంతా మన కంట్రోల్లో ఉంటుంది, ఇది మన కంట్రోల్లో ఉండదు. ఇదంతా వెండర్స్ కంట్రోల్ ఉంటుంది. మన బదులు వీళ్ళు ప్రమోట్ చేస్తారు అంతే. సో ఒక క్లిక్కి ఎంత మనీ అనేది మనం వీళ్ళకి పే చేస్తాం మనం. సో ఇక్కడ ఏంటంటే క్లిక్ రేట్ అనేది మ్యాక్సిమం $2 నుంచి చూడండి, మ్యాక్సిమం $2, మినిమం 40 cents అనమాట. ఓకే, సో మనకి ఏది బెస్ట్ అనిపిస్తే ఆ యొక్క అంటే సిపిసి కాస్ట్ పర్ క్లిక్ మనం ఫిక్స్ అవుతాం ఇక్కడ. సో నేనైతే ఇక్కడ 50 centsకి ఫిక్స్ అవుతాను అనమాట. అంటే 50 ఒక క్లిక్కి 50 cents అయినా పర్లేదు, నాకు నేను పే చేయగలుగుతాను అనమాట. ఓకే, సో నేను దాన్ని చూజ్ చేసుకున్నా. అండ్ నీచ్ అనేది ఆల్ నీచ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఏంటంటే మార్కెటింగ్, ఆబ్వియస్లీ మార్కెటింగ్ కదా. అండ్ రేటింగ్ అనేది ఇక్కడ చూసుకోండి, రేటింగ్ అనేది ఆప్టిమం తీసుకుంటాం. 50+ రేటింగ్ ఉన్న వెంటనే మనం చూస్ చేసుకుందాం. ఓకేనా. గాట్ సేల్స్ అనేది ఒక 30% ఉన్న చాలు, మనకి సేల్స్ రానికి అవకాశం ఉంటుంది. ఓకేనా. అండ్ రిపీట్ ఆర్డర్స్ అవసరం లేదు. ఓకే, సరిపోతుంది. ఇలా సెలెక్ట్ చేసుకుని మనం ఏం చేస్తుంటే, ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్ అయితే ఫిల్టర్ అయిపోతుంది. చూసారా, ఆటోమేటిక్ ఫిల్టర్ అయింది ఇక్కడ. సో ఫిల్టర్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఆల్రెడీ మనం అనుకున్నాం కదా, ఇక్కడ వాలెట్ ప్లస్ క్లిక్ బ్యాంక్, వాలెట్ ప్లస్ జేబీజీ ఈయన కూడా ఉన్నారు కాబట్టి, సో ఈ వెంటర్ నేను చూజ్ చేసుకుంటాను నేను. ఓకేనా. చూజ్ చేసుకున్నాక ఇక్కడ చూడండి, ఈ వెంటర్ జనరల్గా ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఆర్డర్ పెట్టుకోవాలి. క్లిక్స్ అనేవి ఆర్డర్ పెట్టాలి. క్లిక్స్ మీన్స్ అంటే క్లిక్ మనీ పే చేస్తున్నాం కాబట్టి క్లిక్స్కి మనం ఆర్డర్ పెట్టాలి. ఇక్కడ క్లిక్స్ అంటే చూడండి, ఇక్కడ మినిమం 100 క్లిక్స్ అనమాట. ఇక్కడ ఆర్డర్ తీసుకుంటారు అయినా, మ్యాక్సిమం అనేది 1000 క్లిక్స్ వరకు అయినా మ్యాక్సిమం తీసుకుంటారు అనమాట. సో ఇక్కడ మన నెంబర్ ఆఫ్ క్లిక్స్ ఆర్డర్ బట్టి ఇక్కడ మనకి మనీ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది దీనికి. ఓకే, సో ఇక్కడ 100 క్లిక్స్ అనుకోండి, ఇక్కడ టోటల్ అమౌంట్ $52 మనం పే చేయాలి. ఓకేనా. ఎందుకంటే మనం ఇక్కడ 49 cents అంటే 50 cents మనం చూస్ చేసుకున్నాం కదా. సో అందుకు ఇక్కడ ఈయన ఒక మినిమం క్లిక్కి మినిమం ప్రైస్ అనేది 49 cents అనేది చార్జ్ చేస్తారు ఒక క్లిక్కి. సో ఇక్కడ మనం 100 కావాలంటే $52, 200 కావాలనుకుంటే $101. ఇలా మనకి ఎన్ని క్లిక్స్ అయితే కావాలో అన్ని క్లిక్స్కి మనీ పే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 350 క్లిక్స్ కావాలి, నేను ఏం చేశాను అంటే $174 అనేది పే చేయాలి. ఆ పేమెంట్ అనేది పేపాల్ ద్వారా కానీ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ మనం పేమెంట్ చేసుకుంటాం. సో ఆ విధంగా మనం ఆర్డర్ పెట్టుకుంటే ఆయన 350 క్లిక్స్కి మనకి ఆర్డర్ అనేది తీసుకుంటారు అనమాట. సో తీసుకున్నాక మనం ఏంటి, ఆర్డర్ డీటెయిల్స్ అనేది ఇవ్వాలి. ఓకేనా. ఇక్కడ ఆర్డర్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఓన్లీ లింక్ ఇస్తారా లేదంటే ఏదైనా ప్రొవైడ్ చేస్తారా? నేనైతే యాడ్ టెక్స్ట్ పై క్లిక్ చేశాను. అండ్ ఇక్కడ ఈ విధంగా ఇక్కడ చూసుకోండి, ఇక్కడ అబౌట్ మై ఆఫర్ సోల్ 19 సోల్స్ రీసెంట్లీ. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ మార్కెటర్స్, ఐఎమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ ఇంటర్నెట్ మార్కెటర్ విత్ అబౌట్ 20 years of experience. I developed my own system. I decided to share it with you here in Udemy. లిస్ట్ స్పెసిఫికేషన్ ఆయన ప్రొవైడ్ చేసే కొన్ని డీటెయిల్స్, ఎటువంటి లిస్ట్ అనేది మనం ప్రొవైడ్ చేస్తారు అనేది. ఓకేనా. 100% Tier 1 కంట్రీ నుంచి ట్రాఫిక్ అంటే లైక్ USA, కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, UK నుంచి ట్రాఫిక్ అనేది డ్రైవ్ చేస్తారు మన లింక్కి. అండ్ ఫ్రెష్ అండ్ ప్రీమియం సోలో యాడ్స్ ఆల్వేస్ అనమాట. ఫ్రెష్ లీడ్స్ అనేవి మనకి డ్రైవ్ చేస్తారు. మినిమం 10% ఓవర్ డెలివరీ. అంటే మన ఇక్కడ 350 మనం పెట్టాం కదా ఆర్డర్ అనేది, 350 అనుకోదండి, ఒక్కొక్కసారి 10% ఏదంటే మోర్ దెన్ 350 లైక్ 380, 360, 370 అయినా మనకు ఓవర్ డెలివరీ కూడా చేస్తారు అనమాట వాళ్ళు. అంటే ఎగ్జాక్ట్గా 350 అనుకో, అంతకంటే ఎక్కువ మనకి డెలివరీ చేస్తారు క్లిక్స్ అనేది మనం పే చేసే మనీకి. ఓకేనా. చూడండి, న్యూ సబ్స్క్రైబర్స్ అండ్ బయర్ యాడెడ్ డైలీ. రెగ్యులర్గా న్యూ సబ్స్క్రైబర్స్ బయర్స్ యాడ్ చేస్తూ ఉంటారు. కొత్త అంటే ఫ్రెష్ లీడ్స్ అనేవి మనకి పంపిస్తూ ఉంటారు వాళ్ళు మన యొక్క లింక్కి. ఓకేనా. ఫ్రీ ఫన్నల్ రివ్యూ మనం ఏదైతే సబ్మిట్ చేస్తామో మన యొక్క లింక్ అనేది, ల్యాండింగ్ పేజ్ లింక్ అనేది, ఫన్నల్ లింక్ అనేది రివ్యూ చేస్తారు. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనకి వాళ్ళు చెప్తారనమాట, ఇంకొంచెం చేంజ్ చేసుకోండి అని చెప్పేసి. ఓకే, కొన్ని సజెషన్స్ ఇస్తారు. అంటే హై కన్వర్టబుల్ ల్యాండింగ్ పేజ్ కూడా వాళ్ళే మనకి సజెస్ట్ చేస్తారు ఎటువంటిది సబ్మిట్ చేయాలనేది. ఓకేనా. ఫ్రీ హై క్వాలిటీ ఈమెయిల్ మార్కెటింగ్ వీడియో కోర్సు. ఓకే. అండ్ ఫ్రీ రిపోర్ట్, టాప్ హై కన్వర్టింగ్ ఆఫర్స్, 3 హై కన్వర్టింగ్ క్యాప్చర్ పేజెస్ అండ్ మిక్స్ ట్రాఫిక్ డెస్క్టాప్ అండ్ మొబైల్. సో ఇంకా రీడ్ మోర్ చూడండి, మై ట్రాఫిక్ ఇస్ సూటబుల్ ఫర్, అంటే ఇటువంటి అన్ని కూడా సజెస్ట్ చేస్తారు అన్నమాట వాళ్ళు, ఎటువంటి తీసుకోవాలి ఏంటనేది అవన్నీ కూడా మనకి ఫ్రీగా సజెస్ట్ చేయడం అన్నమాట. మై ట్రాఫిక్ ఇస్ సూటబుల్ ఫర్ అఫిలియేట్ ఆఫర్స్. అండ్ చూడండి, అఫిలియేట్ ఆఫర్స్కి సూటబుల్గా ఉంటుంది ఆయన దగ్గర ఉన్న ట్రాఫిక్ అనేది. బిజినెస్ ఆపర్చునిటీ, బిజాబ్స్, మేక్ మనీ ఆన్లైన్, ఒక క్లిక్ బ్యాంక్ ఆఫర్స్, వారెట్ ప్లస్, జేబీజూ ఆఫర్స్, ఇలా ఇటువంటి ట్రాఫిక్ అనేది ఆయన మనకి ప్రొవైడ్ చేస్తారనమాట. ఓకే, సో ఇప్పుడు మనం తీసుకోవచ్చు అనమాట ఈజీగా. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒకటి చూసుకొని ఇంకొక ఆప్షన్ అనేది నో మొబైల్. మనకి మొబైల్ డివైస్ నుంచి ట్రాఫిక్ మనకు వద్దు. సో ఇంక అందుకని నేను అన్చెక్ చేస్తున్నాను దీన్ని. ఓకేనా. నాకు ఇది అవసరం లేదు. నేను
ఓకే, ఇలా అన్చెక్ చేస్తే మనకు ఓన్లీ డెస్క్టాప్ ట్రాఫిక్ మాత్రమే వాళ్ళు మనకి డ్రైవ్ చేస్తారు మన యొక్క ల్యాండింగ్ పేజ్కి. మొబైల్ ఎందుకు నేను ప్రిఫర్ చేయట్లేదు అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ నాట్ సీరియస్ అబౌట్ ద ఇంటర్నెట్ మార్కెటింగ్. అంటే వాళ్ళకి అంత సీరియస్నెస్ ఉండదు. మొబైల్లో చూసి చేసే వాళ్ళు ఏం చేస్తారండి మార్కెటింగ్ అనేది. ఓకే, సో అందుకే నేను అది రికమెండ్ చేయను అనమాట. ఎందుకంటే అనవసరం వేస్ట్ క్లిక్స్ అనమాట, అవి మనీ అనేది వేస్ట్ అవుతుంది మనకి. సో అందుకే నేను దీన్ని సజెస్ట్ చేయను. సో అందుకే అన్చెక్ చేశాను నేను. సో వాళ్ళు ఏం చేస్తారు, అన్చెక్ చేసి ఓన్లీ మనకి ఇది తప్పించి మొబైల్ ట్రాఫిక్ తప్పించి డెస్క్టాప్ ట్రాఫిక్ మాత్రం మనకి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఓకే, ఇక్కడ యాడ్ టెక్స్ట్ అని చెప్పాను. ఇక్కడ ఓన్లీ లింక్ అంటే ఓన్లీ లింక్ ఇక్కడ పెడతాం. యాడ్ టెక్స్ట్ అని చెప్పేసి ఆప్షన్ తీసుకున్నా. చూసా ట్రాఫిక్ కాస్ట్ అనేది ఇప్పటికిప్పుడే ట్రాఫిక్ కాస్ట్ అనేది 49 cents ఉండేది 59 cents వచ్చింది. ట్రాఫిక్ కాస్ట్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఒకసారి చూసుకోవాలి మీరు. ఓకేనా, సో తక్కువ ప్రైస్ ఉండేటప్పుడు మీరు తీసుకుంటే ఇంకా మీకు బెటర్గా ఉంటుంది. ఓకే, సో 49 cents ఉండేది 59 cents అయింది ఇక్కడ. సో దాన్ని బట్టి ఇక్కడ ప్రైస్ టోటల్ ప్రైస్ కూడా ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది చూసుకోండి. ఇక్కడ యాడ్ టెక్స్ట్ పై క్లిక్ చేశాను నేను. యాడ్ టెక్స్ట్ పై క్లిక్ చేసి ఇక్కడ ఏం చేస్తామంటే జస్ట్ టెక్స్ట్ అనేది ప్రొవైడ్ చేయండి. ఓకేనా, జస్ట్ మీ ఆఫర్ అండి, మీ ఆఫర్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఎక్కడ ప్రొవైడ్ చేయండి. ఓకే, మీ ఆఫర్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఎక్కడ ప్రొవైడ్ చేయొచ్చు, ఎక్కడ చూడొచ్చు అంటే జనరల్గా. సో దిస్ ఇస్ ద వన్ పేజ్ ప్రాఫిట్స్ అనమాట. దిస్ ఇస్ ద ఆఫర్ రిలేటెడ్. ఇక్కడ ఆఫర్ ది వరల్డ్స్ ఫాస్టెస్ట్ ఈజియస్ట్ బ్రేక్ త్రూ ఫర్ ఆటోమేటెడ్ 3 కమిషన్స్ ఫ్రమ్ ఇలా కాపీ చేసి ఓకే సో అండ్ సో ఇక్కడ ఇలా పే చేయండి. ఇంకేమైనా డీటెయిల్స్ ఉంటే ఇంకా ప్రొవైడ్ చేయండి. సారీ, అండ్ దేనికి సంబంధించిన ఆఫర్ అని చెప్పేసి ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయండి. ఇవన్నీ చేసినాక ఏం చేస్తారంటే సింపుల్గా మీ యొక్క అఫిలియేట్ లింక్ ఏదైతే ఉంటుందో జస్ట్ ఎంటర్ యువర్ అఫిలియేట్ లింక్ అని చెప్పేసి మై అఫిలియేట్ లింక్ అని చెప్పేసి అఫిలియేట్ లింక్ అని చెప్పేసి ప్రొవైడ్ చేయండి. అంటే వాళ్ళకి తెలుస్తుంది ఏ ట్రాఫిక్, ఎగ్జాక్ట్ ట్రాఫిక్ ఏది మనం డ్రైవ్ చేయాలి మన ల్యాండింగ్ పేజ్ అని తెలుస్తుంది. డైరెక్ట్ మీరు ల్యాండింగ్ పేజ్ లింక్ ఇచ్చారనుకోండి, మనం ఇచ్చింది ఆప్టిన్ పేజ్ మాత్రమే ఇక్కడ. సో ఆప్టిన్ పేజ్ అంటే వాళ్ళకి తెలియదు ఏ ఆఫర్ అనేది. జస్ట్ ఇక్కడ లిస్ట్ బిల్డ్ చేస్తాం మనం, తర్వాత మన ఆఫర్ మనం ప్రమోట్ చేసుకుంటాం. సో మన అదే ఇక్కడ లింక్ కాకుండా టెక్స్ట్ అనేది ఇక్కడ యాడ్ టెక్స్ట్ అని చూస్ చేసుకున్నాం. ఓన్లీ లింక్ అంటే లింక్ ఇచ్చి వచ్చు ఇక్కడ ఆప్టిన్ పేజ్ది. ఓకేనా, సో ఇక్కడ ఏం చేస్తాం మనం మన అఫిలియేట్ లింక్ కూడా ఇచ్చేయాలి ఇక్కడ. ఓకే, అఫిలియేట్ లింక్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే లింక్ పై క్లిక్ చేసి వాళ్ళు ఏం చేస్తారంటే దీనికి సంబంధించిన ఇక్కడికి వచ్చి చూస్తారు. దీనికి సంబంధించింది ఎగ్జాక్ట్ గా వాళ్ళు చూసి ఎటువంటి ఐడియా వచ్చి అంటే ఏదైతే ఈ యొక్క ల్యాండింగ్ దాన్ని కాపీ చేసి ఏం చేస్తామంటే మీ అఫిలియేట్ లింక్ ఇస్తారు ఫస్ట్. ఇక్కడ ఇచ్చేసిన తర్వాత ఓకే మై ల్యాండింగ్ పేజ్ లింక్ అని చెప్పేసి కాపీ పేస్ట్. ఇది నా ల్యాండింగ్ పేజ్ లింక్ అన్నట్టు ఇచ్చేసి ఏం చేస్తామంటే ఫైనల్లీ పేపాల్ ద్వారా కానీ క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ మనం ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకుంటాం. సో ఇలా సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు మనకు ఒక మెసేజ్ వస్తుంది, మెయిల్ వస్తుంది. అండ్ ఇక్కడ మన కంప్లీట్ స్టాట్స్ చూసుకోవచ్చు. ఇక్కడ మనకు సంబంధించింది ఆర్డర్స్ ఏ ఆర్డర్స్ ఇచ్చాను అక్కడ అండ్ మెసేజెస్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చేవి, వాళ్ళు ఎప్పుడు మనకి డెలివరీ ఇస్తారు, ఈ యొక్క క్లిక్స్ అనేవి ఒక ఆర్డర్ ఎప్పుడు డెలివరీ ఇస్తారు. ఓకే, మనీ అండ్ మనకి ఏదైనా సెట్టింగ్స్ దానికి సంబంధించిన సెట్టింగ్స్ కంప్లీట్గా అనమాట డీటెయిల్స్ అనేవి అక్కడ మనకి ఎన్ని క్లిక్స్ మన డెలివరీ ఇచ్చేస్తారు. డెలివరీలో మనకు తెలుస్తుంది. ఈ లోపు మనకి అర్థమైపోతుంది కదా మనం ఏదైతే ఇక్కడ ఫన్నల్ థింగ్స్ క్రియేట్ చేసామో ఫన్నల్ థింగ్స్ దానికి ఆటో రెస్పాండర్ కనెక్ట్ చేస్తాం కదా. మనకి ఏమైనా లీడ్స్ వస్తే మన యొక్క ఆటో రెస్పాండర్ డాష్ బోర్డ్లో మనకి తెలిసిపోతుంది అనమాట. మెయిల్స్ ఏవైతే మనకి ఏమైనా ఆప్టిన్ అయినాయా లేదా, ఈమెయిల్ లీడ్స్ ఏమైనా కలెక్ట్ అవుతున్నాయా లేదా, అండ్ సేల్స్ వస్తే మీ యొక్క వారి ప్లస్ సేల్స్ మనకు తెలుస్తుంది, మెయిల్స్ వస్తాయి, ప్రతిది కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి తెలుస్తుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం ఈ యొక్క ఉడిమి సైట్లో సోలో వెండర్స్ని చూస్ చేసుకొని మనం మనీ అనేది ఎర్న్ చేయొచ్చు అండి. వెరీ ప్రాఫిటబుల్ అండ్ వెరీ ఎఫెక్టివ్ అనమాట ఇది. మీరు ఎటువంటి టెక్నికల్ స్కిల్స్ అయితే అవసరం లేదు. మీ ఓన్గా జస్ట్ మీరు ఫన్నల్ థింగ్స్ క్రియేట్ చేయడం తెలిస్తే చాలు. వాటి యొక్క లింక్ ఇక్కడ సబ్మిట్ చేస్తే చాలు, మొత్తం వాళ్ళే చూసుకుంటారు. వెరీ ప్రాఫిటబుల్ అండ్ మీకు కాస్ట్ కూడా చాలా తక్కువ పడుతుంది. అదే $100 మీరు బింగ్ యాడ్స్ గూగుల్ యాడ్స్లో పెడితే ఇన్ని క్లిక్స్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. దట్టు మనకి అది టార్గెటెడ్ క్లిక్స్ కాకపోవచ్చు. అండ్ మనకి ఏంటంటే బయర్ ట్రాఫిక్ అంటే కంప్లీట్గా మనకి వాటిపైన స్కిల్స్ ఉంటే కనుక ఈ గూగుల్ యాడ్స్ కానీ బింగ్ యాడ్స్ ఫేస్బుక్ యాడ్స్ కంప్లీట్గా స్కిల్స్ అయితే ఉండాలి. సో అప్పుడు అది బాగుంటుంది. బట్ ఎవరైతే బిగినర్స్ ఉంటారో ఎవరైతే న్యూబీస్ ఉంటారో వాళ్ళకి ఎటువంటి టెక్నికల్ స్కిల్స్ ఉండవు కాబట్టి ఎలా చేయాలని మనకి స్ట్రాటజీస్ తెలియదు కాబట్టి బ్లైండ్గా ఇటువంటి ప్రొసీజర్ ద్వారా మనం అప్రోచ్ అవ్వచ్చండి. అండ్ సో దట్ మన మనీ అనేది ఎర్న్ చేయవచ్చు ఇటువంటి మెథడ్స్ ద్వారా. అండ్ రియల్లీ వెరీ వెరీ ప్రాఫిటబుల్ అనమాట ఇది.
సో ఇంకో విషయం ఏంటంటే గూగుల్ యాడ్స్లో, బింగ్ యాడ్స్, ఫేస్బుక్ ఇవన్నీ కూడా ఉన్నటువంటి కొన్ని గైడ్ లైన్స్, ప్రైవసీ పాలసీస్, కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అసలు చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో ఎనీ టైం మన అకౌంట్స్ బ్లాక్ చేయొచ్చు అనమాట, సస్పెండ్ చేయొచ్చు. సో అటువంటి ఇష్యూస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అక్కడైతే. సో ఇక్కడ ఎటువంటి ఇష్యూస్ అయితే ఉండవు, మొత్తం వాళ్ళే చూసుకుంటారు. ఓన్లీ సేల్స్ ఫనల్ క్రియేట్ చేస్తాం అండ్ మన లింక్ సబ్మిట్ చేస్తాం, వాళ్ళు ట్రాఫిక్ అనేది డ్రైవ్ చేస్తారు, లీడ్స్ కలెక్ట్ చేస్తాం. ఆ లీడ్స్కి ఈమెయిల్ మార్కెటింగ్ టూల్ ఇచ్చేసి మనం రీటార్గెట్ చేసుకుంటాం. ఈ విధంగా మనీ అనేది ఎర్న్ చేస్తాము. అండ్ ఇక్కడ లిస్ట్ బిల్డింగ్తో పాటు మనీ కూడా, సేల్స్ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. సో దేర్ ఈస్ అ మ్యాక్సిమం ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ రిజల్ట్స్ అనమాట ఈ యొక్క యూటిమీ ద్వారా. సో దిస్ ఈస్ అ వెరీ గుడ్ ట్రాఫిక్ సోర్స్. సో ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి, రియల్లీ ఆసమ్ ట్రాఫిక్ సోర్స్. ఓకే ఫ్రెండ్స్, అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను అఫిలియేట్ మార్కెటింగ్ రిలేటెడ్ కోర్స్ అనేది లాంచ్ చేశాను తెలుగులో. సో దానికి సంబంధించిన లింక్ అనేది యొక్క వీడియో డిస్క్రిప్షన్ ఇచ్చానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక లింక్ ద్వారా మీరు ఒక కోర్సుకి ఎన్రోల్ అవ్వచ్చు. అండ్ ఎవరికైతే లైవ్ ట్రైనింగ్ కావాలో లైవ్ ట్రైనింగ్ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను. దానికి సంబంధించిన వాట్సాప్ నెంబర్ అనేది ఒక డిస్క్రిప్షన్ ఇచ్చాను. సో ఎవరికైతే ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ, ఓకే, అండ్ కోర్సు సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా కావాలన్నా కానీ నాకు మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు. సో దట్ ఐ విల్ ప్రొవైడ్ యూ ఆల్ ద డీటెయిల్స్ రిగార్డింగ్ ద లైవ్ ట్రైనింగ్ అండ్ మై రికార్డెడ్ కోర్స్. ఓకే, సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.